ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఆడబిడ్డలందరికీ అందడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ సికింద్రాబాద్ జాగృతి జనంబాట కార్యక్రమాల్లో కవిత పాల్గొన్నారు. ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. భూదేవి నగర్లోని ప్రజలు దుర్భర పరిస్థితులలో జీవనం కొనసాగిస్తున్నారని, వారి సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. మహిళలు బహిర్భూమికి వెళ్లేందుకు కనీసం మరుగుదొడ్లు లేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వెలుబుచ్చారు. తెలంగాణ జాగృతి తరపున బాత్రూంలు నిర్మిస్తామని కవిత తెలిపారు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. కంప్లీట్ గా పట్టాల పక్కన దాదాపు ఒక 350 మంది మొత్తం కూడా చిన్న చిన్న గుడిసెలు వేసుకుని 40 సంవత్సరాల నుంచి బతుకుతున్నటువంటి పరిస్థితి. మరి ఇదే భూదేవి నగర్ కి అందరు వచ్చిపోయినారు. పెద్ద నాయకులు కేసీఆర్ గారు వచ్చిపోయినారు, రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయినారు. అసలు రాని నాయకుడు లేడు. అయినప్పటికీ వీరి సమస్య తీరలేదు. ఇక్కడ మహిళలకు కనీస ఆత్మగౌరవం లేకుండా వారు అవసరార్థాలకు బయటికి వెళ్లేటటువంటి పరిస్థితి లేదు. బాత్రూమ్స్ లేవు, స్నానం చేసే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి అంతా కూడా గమనించి తెలంగాణ జాగృతి నుంచి తక్షణం ఇక్కడ మరి బాత్రూమ్స్ కట్టించేయాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. కానీ అన్నిటికన్నా ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ పాలమూరుకు సంబంధించిన వాళ్ళే. మరి పాలమూరు బిడ్డనే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఈ 350 మందికి మరి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.